హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మన దగ్గర వచ్చి సామ్సంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఈరోజు మన వీడియోలో ఈ స్మార్ట్ ఫోన్ ఇనిషియల్ సాఫ్ట్వేర్ సెటప్ ఉంది చూసారా, దాన్ని ఎలా సెటప్ చేసేది అనేది వచ్చి ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే చూద్దాము. ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మనకు 1UI 7తో వస్తుంది. వెల్కమ్ పేజ్ కూడా బాగా కలర్ఫుల్గా ఉంది అండ్ బ్యాటరీ ఐకాన్ కూడా చేంజ్ అయింది. బాగా ఎక్సైటెడ్గా అయితే ఉంది దీన్ని సెటప్ చేసేదానికి. సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా చూడండి. మధ్యలో వచ్చి కొంచెం మనం స్కిప్ చేయాల్సింది అయితే వస్తుంది. ఏ విషయాల్ని మనం స్కిప్ చేయాలో మీకు వచ్చి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. సో సెటప్ ప్రాసెస్కి వెళ్ళే ముందు టెలిగ్రామ్లో మన ATT డీల్స్ ఛానల్లో మీరు ఇంకా జాయిన్ చేయలేదంటే తప్పకుండా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా మంచి డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తుంటాము. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఈ వెల్కమ్ స్క్రీన్లో లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము. ఫస్ట్ బై డిఫాల్ట్గా వచ్చి ఇంగ్లీష్ ఇండియా అని ఉంది, దాన్ని డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటా. సపోజ్ మీకు వచ్చి తెలుగు కావాలంటే కూడా ఇక్కడ తెలుగు ఆప్షన్ ఉంది, తమిళ్ ఉంది, సో అదర్ లాంగ్వేజెస్ కూడా ఉంది. మీకు ఏది కంఫర్టబుల్గా ఉందో దాన్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇంట్లో ఎల్డర్స్కి ఎవరికైనా తెలుగులో ఫోన్ సెటప్ చేసుకోవాలంటే కూడా అలా కూడా మనం లాంగ్వేజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా. రివ్యూ పేజ్లో సెండింగ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ డేటా ఉంది చూసారా, దీన్ని మాత్రం టిక్ చేయొద్దు. టిక్ చేస్తే మన ఫోన్ యూసేజ్ డేటా అయితే సామ్సంగ్కి అయితే సెండ్ అవుతుంది. సో దాన్ని మాత్రం అన్టిక్ చేసేయండి. ప్రైవసీ పాలసీ అండ్ ఎండ్ యూసర్ అగ్రిమెంట్ వచ్చి ఖచ్చితంగా మనం టిక్ చేయాలా, లేకపోతే నెక్స్ట్ పేజ్కి వచ్చి మనం వెళ్ళలేము. సో దాన్ని మాత్రం టిక్ చేసుకునేసి అగ్రీ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు పాత ఫోన్ నుంచి డేటా ఏదైనా కాపీ చేసుకోవాలంటే గ్యాలక్సీ ఆర్ ఆండ్రాయిడ్ డివైస్ సెలెక్ట్ చేసి ఆ ప్రాసెస్ ఫాలో చేసి పాత ఫోన్ నుంచి డేటా అయితే ఈజీగా కాపీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వచ్చి డేటా ట్రాన్స్ఫర్ గురించి వీడియో కావాలంటే కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా అయితే నేను వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను మాన్యువల్గా అయితే సెటప్ చేస్తున్నా. ఫోన్ ఫ్రెష్గా అయితే మనం సెటప్ చేస్తున్నాము. వన్స్ ఫోన్ సెటప్ చేశాక కూడా పాత ఫోన్ డేటా అయితే మనం ఈజీగా కాపీ చేసుకోవచ్చు. సో సెటప్ మాన్యువల్ ఇచ్చేస్తా. ఇప్పుడు వైఫై పేజ్ అయితే వస్తుంది. సో ఈ వైఫై పేజ్లో మన వైఫై నెట్వర్క్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను నేను. సెటప్ ప్రాసెస్ అయితే కొంచెం టైం పడుతుంది. సో కాస్త ఓపిక పట్టి కొంచెం సెటప్ని అయితే నీట్గా అయితే కంప్లీట్ చేయండి. సో కళ్ళు మూసుకుని అన్ని సెలెక్ట్ ఆల్ ఇచ్చేసి మీరు సెటప్ చేస్తే అప్పుడు కూడా ఫోన్ యూస్ చేసుకోవచ్చు. కానీ యాడ్స్, ఈ రికమెండేషన్, ఎక్స్ట్రా యాప్ ఇన్స్టాల్ అయ్యేది ఇలాంటిది అయితే జరగవచ్చు. సో ఆ ప్రాసెస్ నుంచి మనం ఈజీగా అవాయిడ్ చేసేదానికోసం ఈ సెటప్లో కొంచెం టైం అయితే మనం ఎక్స్ట్రా తీసుకుంటాము. అండ్ ఇప్పుడు వచ్చి కాపీ యాప్స్ అండ్ డేటా అయితే వచ్చింది. నేను కరెంట్గా అయితే ఏ కాపీ చేయలేదు, ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేస్తున్నా. లేటర్ మన ఫోన్ సెటప్ చేశాక సామ్సంగ్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్ లాగిన్ చేసి కూడా డేటా అయితే మనం కాపీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డోంట్ కాపీ ఇచ్చేస్తున్నా. అండ్ ఈ గూగుల్ సైన్ ఇన్ పేజ్లో మీరు వెంటనే కూడా సైన్ ఇన్ చేసుకోవచ్చు. కానీ లేటర్ ఫోన్ కంప్లీట్ సెటప్ చేశాక కూడా మీరు సైన్ ఇన్ చేసుకోవచ్చు. సో ప్రొటెక్ట్ యువర్ ఫోన్ పేజ్లో అయితే మన ఫింగర్ ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ ఇదంతా మనం కంప్లీట్గా ఇప్పుడే వచ్చి సెట్ చేసుకోవచ్చు. లేటర్ సెట్టింగ్స్లో వెళ్ళి మనం సెట్ చేసుకోవచ్చు, కానీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లోనే మీరు పనితో పనిగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ అయితే ఇప్పుడు నేను రిజిస్టర్ చేస్తాను, దానికైతే కంటిన్యూ ఇస్తాను. ఈ ఫోన్లో పవర్ బటన్ ఉంది చూసారా, దాంట్లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఎంబెడ్ చేసి ఉంటారు. సో పవర్ బటన్ని మనం మైల్డ్ టచ్ చేస్తే చాలు ఫింగర్ ప్రింట్ అయితే రిజిస్టర్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ అయితే మీరు వచ్చి లెఫ్ట్, రైట్, పైకి, కిందకి అయితే సో మీ ఫోన్ని మీరు ఎలా అన్లాక్ చేస్తారో ఆ పొజిషన్లో అయితే పెట్టుకుని కంఫర్టబుల్గా అయితే రిజిస్టర్ చేయండి. సో దట్ అన్లాక్ చేసే ప్రాసెస్ అయితే ఇంకా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఈ గూగుల్ సర్వీసెస్ పేజ్లో అయితే సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్ డేటా ఉంది చూసారా, దాన్ని అయితే ఆఫ్ చేస్తాము. యూస్ లొకేషన్ ఉంది చూసారా, అది ఎందుకంటే నియర్ బైలో వచ్చి మనకు వేరే ఏదైనా డివైస్ కనెక్ట్ చేయాలంటే కూడా యూస్ అవుతుంది. అండ్ చూస్ యువర్ సెర్చ్ ఇంజిన్ పేజ్లో గూగుల్ని అయితే మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ సామ్సంగ్ అకౌంట్ పేజ్లో అయితే మనం మీకు ఆల్రెడీ సామ్సంగ్ అకౌంట్ ఉందంటే మీరు లాగిన్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ పేజ్లో కూడా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. ఫోన్ కంప్లీట్గా సెటప్ చేశాక కూడా మనం సామ్సంగ్ అకౌంట్ అయితే లాగిన్ చేసుకోవచ్చు. ఫర్గోట్ పాస్వర్డ్ ఆర్ డోంట్ హ్యావ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను దాన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసి ఫోన్ ఫ్రెష్గా అయితే సెటప్ చేస్తాను. లేటర్ మనకు కావాల్సినప్పుడు వచ్చి మనం సామ్సంగ్ అకౌంట్ నుంచి లాగిన్ చేసుకోవచ్చు. సో ఈ పేజ్లో అయితే సెటప్ లేటర్ ఇన్ సెట్టింగ్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ సామ్సంగ్ సర్వీస్ లీగల్ ఇన్ఫర్మేషన్ పేజ్లో అయితే మీరు సెలెక్ట్ ఆల్ ఇచ్చి అగ్రీ మాత్రం ఇవ్వద్దు, దీన్ని స్కిప్ అయితే చేసేయండి. ఇంప్రూవ్ పర్సనలైజ్ యాడ్ ఉంది చూసారా, మన డేటా యూస్ చేసి దాని తగినట్టుగా యాడ్ అయితే రికమెండ్ చేస్తుంది. అండ్ స్పెషల్ న్యూస్ లెటర్స్, కస్టమైజేషన్ సర్వీస్ ఇదంతా మనకు పెద్దగా అక్కర్లేదు. సో దీన్ని అయితే మనం స్కిప్ చేస్తాము. సో సామ్సంగ్ సర్వీసెస్ పేజ్లో 1UI 7లో అయితే ఇప్పుడు ఆటో బ్లాకర్ అండ్ కస్టమైజేషన్ సర్వీస్ అయితే తీసుకొచ్చారు. 1UI 6లో ఇలాంటి ఆప్షన్ సెటప్ ప్రాసెస్లో అయితే లేదు. సో కస్టమైజేషన్ సర్వీస్ మాత్రం నేను డిజేబుల్ చేసి ఆటో బ్లాకర్ మాత్రం ఎనేబుల్ చేస్తాను. సో ఆటో బ్లాకర్ ఖచ్చితంగా వచ్చి యూస్ఫుల్ అయిన ఫీచర్. సో కస్టమైజేషన్ సర్వీస్ పేజ్లో వచ్చి అగ్రీ ఇచ్చాక లైట్ మోడ్ కావాలా, డార్క్ మోడ్ కావాలా అయితే చూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు లైట్ మోడ్ అయితే సెలెక్ట్ చేస్తాను, నెక్స్ట్ ఇచ్చేస్తాను. అండ్ గెట్ రికమెండెడ్ యాప్స్ పేజ్లో స్మార్ట్ ట్యూటర్ అయితే ఉంటుంది. మీకు కావాలనుకుంటే స్మార్ట్ ట్యూటర్ అయితే ఎనేబుల్ చేసి నెక్స్ట్ ఇచ్చేయచ్చు. ఆ యాప్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ అయిపోతుంది. వద్దని అనుకుంటే మీరు దాన్ని అయితే అన్టిక్ చేసేయచ్చు.
అన్టిక్ చేశాక నెక్స్ట్ ఇచ్చేయవచ్చు. వన్స్ నెక్స్ట్ ఇచ్చాక కంప్లీట్ సెటప్ ప్రాసెస్ అయితే మనం ఫినిష్ చేసాము. ఇప్పుడైతే డైరెక్ట్ హోమ్ సెలెక్ట్ చేస్తే మనకి హోమ్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ హోమ్ క్లిక్ చేశాక ఈ ఎక్స్పీరియన్స్ సామ్సంగ్ సర్వీసెస్ ఉంది చూసారా, ఈ పేజ్లో అయితే మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలా. ఇక్కడ డైరెక్ట్గా మనకి స్కిప్ ఆప్షన్ అయితే లేదు, అగ్రీ మాత్రమే ఉంది. ఇక్కడ మనం స్కిప్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ డార్క్గా ఉంది చూసారా, గ్లాన్స్ అండ్ సామ్సంగ్ మై గ్యాలక్సీ స్టోర్, దాన్ని అయితే క్లిక్ చేయాలా. దాన్ని క్లిక్ చేసి కంప్లీట్గా అయితే అన్టిక్ అయితే చేయండి. అన్టిక్ చేశాక ఇప్పుడు అప్లై ఇవ్వండి. సో నెక్స్ట్ ఇంకో పేజ్ అయితే వచ్చింది. దీంట్లో కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే మనం హ్యాండిల్ చేయాలా. అన్టిక్ చేయకుండా అయితే మనం కంటిన్యూ చేయలేము. సో దీన్ని టిక్ చేసి కంటిన్యూ ఇస్తాము. కంటిన్యూ ఇచ్చాక లోపల యాప్ అయితే మీరు అన్టిక్ చేసేయండి. ఇక్కడ డిఫాల్ట్గా టిక్ అయ్యింది చూసారా, ఈ యాప్ని అయితే అన్టిక్ చేసేసి దాని తర్వాత ఫినిష్ అయితే ఇవ్వండి. సో కంప్లీట్గా ఫోన్ అయితే సెటప్ చేసాము. చూడండి ఐకాన్స్ అంతా చాలా రిఫ్రెషింగ్గా ఉంది, చూసేదానికైతే బాగా అట్రాక్టివ్గా అయితే అనిపిస్తుంది. సో వన్స్ ఇప్పుడు మనం సెటప్ చేసాం కదా, సెటప్ చేశాక ఇక్కడ డిస్కవర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. డిస్కవర్ అయితే డిజేబుల్ చేసేయండి. డిస్కవర్ డిజేబుల్ చేస్తే ఇంకా కొంచెం ఫ్రీగా అయితే మన ఫోన్ యూస్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ని లాంగ్ ప్రెస్ చేశాక సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడైతే డిస్కవర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని అయితే డిజేబుల్ చేసేయండి. ఇప్పుడు మనం యాప్ డ్రాయర్ ఓపెన్ చేస్తే మనకి డిస్కవర్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ F06 5G గురించి మీకు ఏ క్వైరీస్ అండ్ మన ఛానల్లో దీని గురించి ఏ వీడియోస్ కవర్ చేయాలో అనుకుంటున్నారో కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా మంచి డీల్స్ అయితే అక్కడ షేర్ చేస్తుంటాము. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.